హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా ప్రేమతో ఒక మంచి స్వీట్ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నిజంగానే చాలా బాగుంటుంది. ఎవరైనా ప్రేమతో మంచి స్వీట్ ఇస్తే ఎందుకు బాగుండదు? కానీ ఆ తీసుకునేవాడు షుగర్ పేషెంట్ అయితే చచ్చాడన్నమాట. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు పాయసం పెడతారు. వద్దు 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 అంటాడు. ఎందుకు వద్దు? మంచి పాయసం అంటే నాకు షుగర్ ఉంది అంటే, అబ్బా ఎప్పుడో తింటే ఏం కాదులేదు తిను అంటాడు అతను ఇంటి యజమాని. ఆ పెళ్ళ ఏమంటుందంటే, అన్నయ్య గారు మీరు వస్తారని నేను చెప్తే మీకోసం మంచి పాయసం చేశాను తినండి అంటుంది. ఆ చెల్లి కాని చెల్లి ఇలా అడగడంతో వీడికి తినక తప్పదు, పాయసం తినేస్తాడు. తర్వాత ప్లేట్లో ఒక లడ్డు పెడతారు, నేతి లడ్డు. మళ్ళీ స్వీట్ నో 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 అంటాడు. భలే వాడివై, ఇది మన ఊరి నేతి లడ్డు, ఏమనుకుంటున్నావు? ఈ లడ్డూలు చాలా బాగుంటాయి, మీ అమ్మకు కూడా చాలా ఇష్టం. పాపం ఆవిడ ఎక్కడుందో ఏంటో, నువ్వు ఇప్పుడు ఈ లడ్డు తెలియదనుకో ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది అని చెప్తాడు. ఇంక వీడు ఏం చేస్తాడు? చచ్చినట్టు తింటాడు. మరి లేకపోతే వాళ్ళ అమ్మ ఆత్మ క్షోభిస్తుంది కదా. ఆ తర్వాత ఒక జిలేబీ పెడతారు, ఆ తర్వాత ఒక అరిసె పెడతారు. అవి ఎందుకు తినాలో దాని గురించి కూడా చెప్తారు. ఇక్కడ ఇంటి దగ్గరేమో వీడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, షుగర్ పేషెంట్ అని. ఇదే మనిషి హోటల్కి వెళ్తే ఒక స్ట్రాంగ్ కాఫీ వితౌట్ షుగర్ అని ధాటీగా చెప్తాడు. ఇక్కడ ఇన్ని స్వీట్లు తింటున్నాడు. పోనీ ఇంటికి వెళ్తే పెళ్ళ ఏమైనా వదులుతుందా? చచ్చినా వదలదు. మీరు ఊళ్ళో వాళ్ళందరూ పెట్టిన స్వీట్లన్నీ తింటారు, నేను స్వీట్ ఇచ్చేటప్పటికి మీకు అన్ని అభ్యంతరాలు వస్తాయి. షుగర్ అంటూ అదంటూ ఇదంటూ తినండి అంటూ బొగ్గు మీద పోటు పడుస్తుంది. తినక తప్పదు. సరే, బ్లడ్ టెస్ట్లో అవన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, ఏంటండి ఈ రిజల్ట్స్? ఇలా అయితే లాభం లేదండి, మీరు జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు చెప్పాను అంటాడు. ఏం చేస్తాం, ప్రేమ, అందరి ప్రేమ మనల్ని చంపేస్తూ ఉంటుంది. సరే, ఈ షుగర్ పేషెంట్లే కాదండి, బీపీ పేషెంట్లు కూడా ఎవరు వదలరు. ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వేడి వేడి మిర్చి బజ్జీలు తెచ్చి మన ముందు పెడతారు, వేడి వేడి సమోసాలు తీసుకొచ్చి మన ముందు పెడతారు. టెంప్ట్ అవుతామా లేదా? అవుతాం. పోనీ ఇంట్లో చేసిన మిర్చి బజ్జీలు సమోసాలు అయితే అది ఓ రకంగా నయం. కానీ ఇవి బయట ఎక్కడో బండి మీద బాగా కాగిన నూనె, ఓ పిచ్చి నూనెలో కాల్చిన సమోసాలు, మిర్చి బజ్జీలు, ఏమవుతుంది? హెల్త్ అంతే. ఇతను ఇంట్లో ఎంత పద్ధతిగా ఉంటాడో బయట అంత దరిద్రంగా అయిపోతుంది బతుకు. అసలు మొగుడు అనేవాడు ఇంట్లో కంటే బయటే కదా ఎక్కువ ఉండేది. ఏం చేస్తాడు? ఇవన్నీ తినక తప్పదు. అందుకనే పెళ్ళానికి మొగుడిని 4 పీకులు పీకుదాం అనిపిస్తుంది. మరి ఆవిడ ప్రేమ ఆవిడది, ఏం చేస్తాం?